మీరు గొడవ పడ్డట్టే నేను కూడా ఒకసారి సాయి మార్తాండతో గొడవ పడ్డాను. ఆయన ఏదో చెప్తున్నాడు, నేను డబ్బింగ్ బాగానే చెప్తున్నా, అయినా కానీ ఏదో చెప్తున్నాడు. ఇంకా నా వల్ల కాక నువ్వు సాయి, నువ్వు కేవలం నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కావాల్సిగా అడుగుతున్నావు కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ అంటే, సార్ లేదు సార్, నేను నిజంగానే కొంచెం సటిల్గా చెప్పండి సార్ అన్నాడు. వారాన్ని ఇక్కడ కూడా సటిల్లా సరే అని తనకు కావాల్సినట్టుగానే చెప్పాను. సారీ దానికి ఆ రోజు నేను ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్వే, మరోలా అనుకోవద్దు. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ టీజర్ని చూసి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, అమ్మో అమ్మో అమ్మో, చచ్చిపోయేవాడిని, నువ్వు ముందుకు రానాయనా, నీ గురించి చెప్పకపోయి ఉంటేనా. అమ్మో క్షమించాలి. అమ్మో, వెరీ గుడ్ యాక్టర్. చూసారా మీరు ఎంత గట్టిగా అరుస్తున్నారో, కొంచెం వెనక్కి తిరుగు, అటు తిరుగు, అది ఒక్కటి లేదు అంతే. అంటే పర్ఫార్మెన్స్లో చాలా అద్భుతంగా చేశాడు. అట్ ది సేమ్ టైం ఏమైతే కోతి పనులు చేయాలో క్యారెక్టర్ ద్వారా అన్ని అద్భుతంగా చేశాడు. రేపు పొద్దున ఈ సినిమాలో హీ విల్ స్టీల్ ది షో. అంటే మీరు ఎలాగైతే తన్ని అంతకుముందు 90s #90s అంతకుముందు తన తాలూకు ఏంటది ఏమంటారు దాన్ని, అంతకుముందు హాస్టల్ కాదు, నువ్వు మీమ్స్లో ఎలాగైతే మిమ్మల్ని అందరినీ అలరించాడో దానికి 3 రెట్లు అలరిస్తాడు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. తప్పకుండా వచ్చి చూడండి. సెప్టెంబర్ 12వ తారీఖు థియేటర్లో. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా, ఇందాక ఒకళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా, కేవలం మౌలి కోసం అండ్ శివాని కోసం. తప్పకుండా వచ్చి చూడండి, అద్భుతంగా చేశారు. శివాని, వెల్ డన్, కంగ్రాచులేషన్స్. నేను అంతకంటే ఏమీ చెప్పలేను. అది ఏమైనా చెప్పాలంటే మౌలియే చెప్పాలి, నేను చెప్తే బాగోదు.